వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. హరిత, మోసపోవడం అనేది చాలా మోసం చేసే వాళ్ళకి చాలా ఈజీ. ఎంతసేపు చీట్ చేయొచ్చు చెప్పు. బట్ అది తీసుకునే వాళ్ళు అంటే మేము మోసపోయాం అన్న వాళ్ళ బాధ వర్ణనాతీతం. ముఖ్యంగా చూసుకుంటే లవర్స్ మధ్యలో ఈ మధ్య కాలంలో బాగా వింటున్నాం. అబ్బాయి చేతిలో అమ్మాయి మోసపోవడం, అమ్మాయిల చేతిలో అబ్బాయిలు మోసపోవడం. ఇద్దరు సమానంగానే ఉన్నారు. ఒక్క మెట్టు అబ్బాయిలా మోసపోతున్నారు ఎక్కువగా అమ్మాయిల కన్నా పాపం. సో ఇలా మోసపోయిన వాళ్ళు చాలా మటుకు వాళ్ళకు వచ్చే ఒక సొల్యూషన్ ఎక్కడ వస్తుంది అని ఫిక్స్ అయిపోతారంటే సూసైడ్. ఇదే మాకు కరెక్ట్ సొల్యూషన్ అనుకుంటారు. ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించరు. వాళ్ళు బయటికి రావాలి ఆ టైంలో అంటే మీరు ఒక ఎమోషనల్ వెల్నెస్ కోచ్ గా ఏం చెప్తారు? బీయింగ్ చీటెడ్ అంటే అది ఒక ఎమోషన్ రాదా, దానికి వచ్చిన పెయిన్ ని ఇంకా ఏ డెలివరీ పెయిన్ గానీ ఒక మన బోన్స్ ఇరిగిపోతే పెయిన్ ని డిటెక్ట్ చేసి జనరల్ గా పెయిన్ డిటెక్ట్ చేసే మెషిన్స్ ఏమి ఉండవు, కానీ జనరల్ గా ఎస్టిమేట్ చేస్తారు. ఒక బోన్ ఇరిగిపోతే ఎన్ని డెల్స్ ఆఫ్ పెయిన్ వస్తుందో ఒక తల్లి పిల్లాడిని కన్నప్పుడు దాని డబల్ 20 బోన్స్ ఒక్కటేసారి ఇరిగితే అంత పెయిన్ వస్తుందంట. అలాంటిది మనిషి ఈ పెయిన్ తీసుకుంటారు చూసావా, బ్రేకప్ లేకపోతే మోసపోయాము, రైట్, డివోర్సెస్, ఆ పెయిన్ ని ఈ ఫిజికల్ పెయిన్ కంటే నన్ను ఎవరన్నా చంపేయండి రా, దీనికంటే ఆ అమ్మాయి నన్ను చంపేస్తే బాగుండు అని అబ్బాయి అంటాడు, అయితే దీనికంటే నేను చనిపోతే బాగుండు అని అమ్మాయిలు అంటున్నారు. దిస్ ఈస్ మచ్ ఎక్స్ట్రీమ్ పెయిన్. ఎమోషనల్ పెయిన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ రియల్ లైఫ్ లో ఫిజికల్ గా కూడా మనల్ని తిన్నివ్వదు, ఉండనివ్వదు, బతకనివ్వదు, ఏదైనా పని చేయనివ్వదు. బికాస్ ఎమోషనల్లీ ఆర్ హెవీ. అది కూడా ఎందుకు వస్తుందో చెప్తాను. ఎవ్రీ థాట్ ఈజ్ అన్ ఎనర్జీ రాదా. ప్రతి థాట్ కూడా ఒక ఫ్రీక్వెన్సీ వేవ్ రిలీజ్ చేసే రేడియేషన్ ఆర్ వైబ్రేషన్, రైట్. మరి అంత ఇంపార్టెంట్ వైబ్రేషన్స్ లో ఈ రిలేషన్షిప్స్ లోకి దూరినప్పుడు ఇష్టపడతాం కదా అవతల పర్సన్, ఎవడో ఒకనైతే ఖచ్చితంగా ఇష్టపడం. ఇట్స్ అబౌట్ అట్రాక్ట్ చేస్తాం, రైట్. మనకు ఆ మనిషి నచ్చుతున్నారు, సో నేను ఏదో ఒకటిలా చేసి ఇంప్రెస్ చేసుకొని దే విల్ గెట్ ఇన్ టు రిలేషన్షిప్స్ లోకి ఎంటర్ అయిన తర్వాత అదే ఇష్టం ఆపోజిట్ గా ఎలా మారిపోతుంది. సపోజ్ నాకు నీలో డ్రెస్సింగ్ చాలా నచ్చింది అని నేను ఇష్టపడ్డాను అనుకుందాం. ఒక 5 ఏళ్ల తర్వాత లేకపోతే 5 months తర్వాతనో నువ్వు ఈ డ్రెస్సులు చూసి నీ ఇట్లా డ్రెస్సింగ్స్ ఎందుకు వేస్తున్నావు అని అదే కంప్లైంట్ చేస్తున్నాం. అవును, దెన్ ప్రాబ్లమ్ ఈజ్ విత్ మీ. నేనే రిపేర్ చేసుకోవాలి, బికాస్ దట్ ఈస్ మై ఎక్స్పెక్టేషన్ అబౌట్ ద పార్ట్నర్, రైట్. సో ఎప్పుడు కూడా రిలేషన్షిప్ లో కమిట్మెంట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. టైం పాస్ లవ్లోకి దిగకండి. టైం పాస్ లవ్ అంటే కోసేపు చూసుకున్నామా, టచ్ చేసుకున్నామా, గిచ్చుకున్నామా, ఎంజాయ్ చేసామా, తర్వాత అయిపోయింది, పని అయిపోయిన తర్వాత నువ్వెవరో నేనెవరో. ఇంకా దారుణం అంటే రాదా ఈ మధ్య ప్రూఫ్స్ తీసుకుంటున్నారు. అంటే ఆ టైంలో ఎంజాయ్ చేస్తున్నాం కదా అనుకొని పిచ్చగా సెల్ఫీలు దిగుతారు, రైట్. ఆ టైంలో ఏమేం పిక్చర్స్ సెండ్ చేస్తారు. అవి తర్వాత వెన్ యూ బ్రోక్ అప్, ఆ రిలేషన్షిప్స్ లో ఉన్న వాళ్ళు నన్ను చీట్ చేసింది అన్నప్పుడు ఈ అబ్బాయి కూడా నా దగ్గర నీ ఫోటోలు ఉన్నాయి చూపించమంటావా. ఎన్ని పెళ్లిళ్ళ దాకా వచ్చినప్పుడు పెళ్లిళ్ళు ఆగిపోయినాయి తెలుసా రాదా ఇలాంటి కేసెస్ వల్ల. ఆ అబ్బాయి అప్పటిదాకా వెయిట్ చేసి రివెంజ్ తీర్చుకోవాలంటే ఆ అమ్మాయి పెళ్లిలో ఎంటర్ అవుతాడు లాస్ట్. అదే కరెక్ట్ టైం కదా వాడికి, రైట్. అంటే వాడు అప్పటికే ఎంత పగని పెంచుకుని ఉండింటాడు. అంత పగ పెంచుకుంటున్నాడంటే వాడు ఎన్ని ఊహలో ఉండింటాడు. ఆ అమ్మాయితో లవ్ లో ఎంత ఊహించుకొని ఉండుంటాడు. ఆ పెళ్లి మండపంలో ఉన్నాడని, వాళ్ళిద్దరు కలిపి పిల్లల్ని అంటారని. ద ఆపోజిట్ ఈస్ ఆల్సో ద సేమ్. అమ్మాయి కూడా ది సోల్ డజంట్ హ్యావ్ ఎనీ థింగ్. జెండర్ డిఫరెన్స్ అంతా ఈ బాడీలోకి వచ్చాకనే వస్తుంది, బట్ ద హ్యాబిట్స్ ఆర్ ఇన్ ద సోల్. సో అంత లెవెల్ దాకా వస్తున్నామని అన్నప్పుడు ముందే కమిట్ అవ్వండి కదా. దేనికి మనం ఈ రిలేషన్షిప్ మ్యారేజ్ దాకా వెళ్దామా అన్న ఊహను చూస్తున్నారా, టైం పాస్ చూస్తున్నారా? టైం పాస్ అయితే బీ ప్రిపేర్డ్ ఫర్ ద బ్రేకప్ ఆల్సో, రైట్. నువ్వు అప్పుడు అంత పెయిన్ తీసుకోకు, ఎందుకంటే నువ్వు టైం పాసే చేయాలనుకున్నావు కదా. ఓకే, కమిట్ అయ్యాము, మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ తర్వాత సొల్యూషన్ ఏంటి? బ్రేకప్, అది ఇంకా సివియర్ లెవెల్ ఆఫ్ బ్రేకప్ అంటే డివోర్స్. అది ఇంకెంత పెయిన్ఫుల్ అంటే మొత్తం పబ్లిక్ కి చెప్తాం కదా దట్ వీఆర్ పార్ట్నర్స్, రైట్. సరే అయిపోయింది అది కూడా. సరే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని అఫైర్స్ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయంటే ఈ పాపం ఈ మనిషి ముందే ఒక అమ్మాయిని ప్రేమించి ఉంటాడు హస్బెండ్, లేదా ఈ అమ్మాయి
ముందు అతన్ని ఎవరినో ప్రేమించి పెళ్లిళ్ళ దాకా వస్తున్నారు, సెకండ్ పర్సన్స్ ఎంటర్ అవుతున్నారు. వీళ్ళ హార్ట్ ఏమనిపిస్తుంది అంటే, కానీ వాడు ఈ టైంలో ఇట్లా రియాక్ట్ అవ్వలే, వాడు ఆ టైంలో నాకు ఇచ్చిన హగ్ లో ఎంత లవ్ ఉంటుండే. మైండ్ ఈజ్ మంకీ మైండ్, కోతిలాగా ప్రవర్తించేది మైండ్. దానికి ఒక డిసిప్లిన్ నేర్పించకపోతే 10 years బ్యాక్ లో వాడు బాగుంటుండే కదా అని మళ్ళీ వాళ్ళ ఫోన్ నంబర్స్ చెక్ చేసి వాళ్ళ దగ్గర పోతున్నారు. ప్లీజ్ డోంట్ డూ దాట్. బ్రేకప్ అయిపోయింది, దట్ పర్సన్ ఈస్ గాన్, రైట్? వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు. డోంట్ బ్రింగ్ దెమ్ బ్యాక్ ఇన్ టు యువర్ లైఫ్. నెంబర్ 1 రీజన్. చీటింగ్ జరుగుతున్న వాళ్ళకి పెయిన్ ఇక్కడ నుంచి వస్తుంది రాదా. ఈ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు దేర్ ప్రీవియస్ రిలేషన్షిప్స్. డోంట్ గోనా. ఎందుకంటే నీతో పాటు కొత్తగా రిలేషన్షిప్ లోకి వచ్చిన వాళ్ళని ఎందుకు చీట్ చేయాలి రాదా? కరెక్ట్. అవతల పర్సన్ కి ఎంత భయంకరమైన పెయిన్ తెలుసా అది. దొరికిపోయిన తర్వాత మళ్ళీ నీ వల్లనే నేను పోయినా అని ఇంకొక ఆర్గ్యుమెంట్లు. అందులో నువ్వు నాకేం చేయలేదు కాబట్టి నేను ఆడికి పోయినా. అమ్మాయి కూడా అదే అంటోంది, అబ్బాయి కూడా అదే అంటున్నాడు. ఇట్స్ మచ్ మోర్ పెయిన్ఫుల్. సరే, ఇప్పుడు మోసపోయాను టాపిక్ అసలు ఇది కదా, జనరల్ గా చెప్తున్నా ఇలాంటి కేసెస్. ఇప్పుడు నేను మోసపోయాను రాదా, నాకు అర్థమైంది నేను మోసపోయాను అనేసి. ఆ ఎమోషన్ ని నేను ఎలా హ్యాండిల్ చేయాలి? ఒక్కటి మాత్రం చెప్తాను, ఆ 2 చాయిసెస్ తప్ప మిగతా ఏ చాయిసెస్ అన్నా చూస్ చేసుకోండి. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి ఆర్ నాట్ అలౌడ్. ఏంటి అంటే, డోంట్ కిల్ యువర్ సెల్ఫ్. రైట్? చనిపోవద్దు. చావు ఒకటే ఏ ప్రాబ్లం కి సొల్యూషన్ కాదు. మన పెద్దవాళ్ళు చాలా సార్లు చెప్పారు, ఓపిక పట్టండి. ఎందుకంటే టైం మారినప్పుడు నీ ఎమోషన్స్ కూడా హీల్ అవుతాయి. నీకు ఇప్పుడు ఈ రోజు మోసం అనిపించింది, 2 years తర్వాత లెసన్ అవుతుంది. కరెక్ట్. నువ్వు మళ్ళీ అలా మోసపోకుండా నీ బ్రెయిన్ దానికంటూ ఏ పర్ఫెక్ట్ పార్ట్నర్ ని వెతుక్కోవాలో ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ డిఫెన్స్ మెకానిజం సిస్టమ్, విచ్ ఇస్ సూపర్. వెయిట్, డోంట్ కిల్ యువర్ సెల్ఫ్. మేబీ నీ లైఫ్ చాలా బాగుంటది, ఆ రోల్ కూడా ఉండొచ్చు ఖచ్చితంగా. రైట్? సో ఏ ఆప్షన్ తీసేయండి. బి ఆప్షన్, కిల్ ద అదర్ పర్సన్. రైట్. పక్కన వాళ్ళని చంపి నువ్వేం సాధిస్తావు? జైల్లో వెళ్ళి కూర్చుంటావా? నువ్వు జైల్లో కూర్చున్నప్పుడు నేను పెంచిన అమ్మ నాన్నలో వావ్ లుక్ ఎట్ మై సన్, లుక్ ఎట్ మై డాటర్ అని ప్రౌడ్ గా ఫీల్ అయ్యి కాలర్ ఎగరేసుకుంటారా? మీరన్నా వెళ్ళి ఆ జైల్లో సఫర్ కావాల్సిందే. ఆ జైల్లో చుట్టుపక్కల ఎట్లుంటారు అనుకుంటున్నావు? నేను చూసాను రాదా జైలుకి వెళ్ళి ఒకసారి. ఇట్ వాస్ వెరీ పెయిన్ఫుల్. చిన్న అమ్మాయి 6 months బాబుని తీసుకొని కూర్చుని, సో బ్యూటిఫుల్, వెరీ యంగ్. ఇంత అందంగా 16-17 years ఉంటాయేమో హార్డ్లీ. నాకు బయటకు వచ్చేస్తూ ఇంకా ఆగలేక ఇంత చిన్న పిల్లాడిని వేసుకుని ఈ అమ్మాయి జైల్లో ఉంది ఇంత అందంగా ఉందని వెళ్ళి జైలర్ని అడిగిన, ఏమైంది ఆమె కేసు అంటే, అత్తగారిని చంపేసింది. ఏంటి అమ్మాయి? అత్తగారిని చంపేసింది. అంటే ఆ టైంలో వస్తున్న ఎమోషన్ ని కామ్ డౌన్ చేసే డిసిప్లిన్ బ్రెయిన్ కి నేర్పించండి. ఆ కోపం వచ్చింది, నేను చూపించా. మోసపోయాను, వెంటనే నేను ఒకళ్ళు వెళ్ళి చంపేసా, లేదంటే నేనే చచ్చిపోయా. ఇన్స్టింక్ట్ గా మీరు చెయ్యొద్దు. ఎమోషన్స్ కొన్ని కామ్ డౌన్ అయిపోతాయి. టైం విల్ హీల్, గాడ్ విల్ హీల్. టైం పడుతుంది రాదా. ఆ బాబు ఎట్లాంటి లైఫ్ లీడ్ చేస్తాడో తెలుసా? తల్లి బయటికి రాదు, బికాస్ మనిషిని చంపింది కాబట్టి దే విల్ నాట్ అలౌ హర్ ఇన్ ద సొసైటీ. హస్బెండ్ ఏమనుకుంటాడు, నా తల్లిని చంపిన దాని కొడుకు నేను పెంచాలని, అతను కూడా యాక్సెప్ట్ చేయకపోవచ్చు. బాబు ఫ్యూచర్ ఏంటి రాదా? ఇన్స్టింక్ట్ ఎమోషన్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వకండి. డోంట్ కిల్ యువర్ సెల్ఫ్, డోంట్ కిల్ ద ఆపోజిట్ పర్సన్. మీరు చనిపోవద్దు, అవతల మనిషిని చంపొద్దు. బాగా గట్టిగా చెప్తున్నా, ఏ అండ్ బి ఆప్షన్స్ ఆర్ నాట్ అలౌడ్. మరి థర్డ్ ఆప్షన్ ఏం చేయాలి? గో ఇన్ టు అ పీరియడ్, హీలింగ్ పీరియడ్ అంటాం, రైట్? దెబ్బ తగిలింది, ఆ దెబ్బకి ఎంత అటెన్షన్ ఇవ్వాలో అంత అటెన్షన్ ఇచ్చి, అది హీలింగ్ కి టైం పడుతుంది. ఫిజికల్ గా ఏదైనా దెబ్బ తగిలి రాసుకుంది, 2వ రోజు మానిపోతుందా రాదా? ఆ చిన్న దెబ్బనే టైం పడుతుంది. మరి ఎమోషనల్ పెయిన్ కి టైం పట్టదా? 1 month పట్టొచ్చు, 2 months పట్టొచ్చు, 3 months పట్టొచ్చు. మరి అప్పుడు ఏం చేయాలంటారా? మీ ప్యాషన్స్ ఏవైతే ఉంటాయి కదా, చిన్నప్పుడు వదిలేసి ఉండుంటారు, అది డాన్స్ అవ్వచ్చు, సింగింగ్ అవ్వచ్చు, పెయింటింగ్ అవ్వచ్చు, లేదంటే ట్రావెలింగ్ అవ్వచ్చు, రైట్? లేదంటే ఎక్కడన్నా వేరే కంట్రీకి వెళ్ళి ఇంకేదైనా చేయాలని అనిపించవచ్చు. ఇవి చూస్ చేసుకోండి. నాట్ దిస్, నాట్ దిస్. నాట్ గోయింగ్ టు అన్ అదర్ లేడీ, నాట్ గోయింగ్ టు అన్ అదర్ బాయ్. థర్డ్ ఆప్షన్ లో దీస్ ఆర్ నాట్ అలౌడ్, రైట్? గుడ్ హ్యాబిట్స్ వైపు మళ్లించండి మనసుని. మీ ప్యాషన్ లో నుంచి తెచ్చుకున్న తర్వాత 2 years తర్వాత మీ కన్సిస్టెంట్ ఇందులో వర్క్ చేస్తారు కదా, ఈ కన్సిస్టెంట్ వర్క్ నుంచే వాళ్ళ ప్రొఫెషన్ ఫామ్ అవుతుంది రాదా. ఈ పెయిన్ నుంచే డబుల్ సక్సెస్ పొందుతారు. నేను రాసిస్తాను, నిజంగా చెప్తున్నా.
ఈ పెయిన్ ని కానీ మీరు కన్వర్ట్ చేసుకోగలిగేంత డిసిప్లిన్ మీలో ఉంటే వీ కెన్ హెల్ప్ యూ. అక్కడి నుంచి మళ్ళించి మంచిగా చేసుకోండి. మీ లైఫ్ లో ఏ స్టేజ్ కి వెళ్ళాలంటే ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే చీటింగ్ చేశారో లెట్ దెమ్ గో ఇఫ్ దే డోంట్ వాంట్ టు గో. వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వండి, డోంట్ వరీ. అంతే. టైం పెట్టుకోండి. 5 ఏళ్ల తర్వాత పొరపాటున ఈ Right. మనిషి నాకు ఎదురైతే నేను అప్పటికి ఏ స్టేజ్ లో ఉండాలి, రైట్? నేను ఆ స్టేజ్ కి వెళ్ళాలంటే ఇప్పుడు నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్, నో ప్రాబ్లం. చెత్త చెదార నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి. రూమ్ చెల్లా చెదురు పడిపోయి ఉంటుంది, అక్కడి నుంచే సర్దుకుంటూ స్టార్ట్ చేయండి. ఒక్కొక్కటి మీకు ఏం వస్తువులు అవసరమో ఇంట్లో ఉంచండి, ఏం వస్తువులు అవసరం లేవో ఇంట్లో బయటపడే. ఐ మీన్ ద మైండ్. నేను ఓన్లీ ఇంట్లో డీక్లటరింగ్ అన్నట్ల మైండ్ లో కూడా మీకు ఏ సంస్కారాలు, మీకు ఏ హ్యాబిట్స్ యూస్ఫుల్ అవుతున్నాయో అవే ఉంచుకోండి. ఏ హ్యాబిట్స్ అనవసరం అనిపిస్తున్నాయో పక్కకు పడేయండి. ఆ హ్యాబిట్స్ ఏంటో చెప్పనా? ఇన్స్టాగ్రామ్ లో ఒకరు పోస్ట్ లో ఒకరు చూడడం, రైట్? అవి ట్రిగ్గర్స్ అవుతున్నాయి మీకు. కెన్ యూ సీ? ఇప్పుడు బ్రేకప్ అయిపోయింది, వాళ్ళు వేరే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, నువ్వెందుకు చూసి ప్రతిసారి పెయిన్ నీకు నువ్వు ఇచ్చుకోవటం? ఓకే, మోసం చేసిందో చేశాడో ప్రతిసారి, కానీ ఈ అమ్మాయి కూడా మోసపోతుంది, కానీ లేదు ఈ అబ్బాయి కూడా మోసపోతున్నాడు, సో నేను ఆపాలి. నువ్వేమైనా మదర్ తెరిసావా ప్రపంచాన్ని కాపాడడానికి? నో, దట్స్ నాట్ యువర్ జాబ్. గాడ్ విల్ టేక్ ఓవర్, రైట్? టైమ్ విల్ టేక్ ఓవర్. నిజంగా వాళ్ళు అలాంటి పర్సనాలిటీ అయితే దే విల్ టేక్ దేర్ కర్మ బ్యాక్. నేను పెద్ద కర్మ సెట్టర్నా? డోంట్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. మన లైఫ్ నాశనం చేసుకుంటే మనం పెంచిన అమ్మ నాన్నలు ఏం కావాలి రాదా? కరెక్ట్, నిజం, ఎగ్జాక్ట్లీ. యా, 5 years తర్వాత నేను ఈ మనిషి ఎదురైతే నేను ఎట్లుండాలి? తర్వాత మంచి థాట్ వస్తుంది. 10 years తర్వాత నేను ఎలా ఉండాలి? 20 years తర్వాత ఈ మనిషి ఎదురైతే నేను ఏ స్టేజ్ లో ఉండాలి? వాళ్ళు నా దగ్గరికి రావడానికి కూడా సెక్యూరిటీ గార్డులు ఉండాలి. యూ కెన్ ఇమాజిన్ దిస్ ఆల్సో కదా. దాని వైపు వర్క్ చేద్దాం, రైట్? డోంట్ కిల్ యువర్ సెల్ఫ్. నిజంగా అంటే ప్రతిదానికి కొంచెం పేషెన్స్ గా ఉంటే టైం ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తుంది మనకి. యా, టైమ్ ఈస్ అ గుడ్ హీలర్. నిజంగా మనకంటూ ఒక రోజు వస్తుంది, ఏది జరిగినా మనం మంచి కనుక్కొని స్ట్రాంగ్ గా ఉండడం అంత బెస్ట్ ఇంకొకటి లేదు. చెప్పారు. థ్యాంక్ యూ.